దేవుని బిడ్డలారా, యేసయ్య నామములో ఈ ఉదయకాల సమయములో మీకు శుభవందనాలండి. నాహూము పుస్తకము 1వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుకుని ఈరోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మికయించు వారిని ఆయన ఎరుగును. దేవుడు మంచి దేవుడండి. శ్రమ దినములందు ఆయన ఆశ్రయ దుర్గము. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితిలో మీరు ఉంటున్నారు, మీరు ఏ పరిస్థితిలో ఉండినా మంచి దేవుడుగా, ఉత్తముడుగా మీ జీవితంలో ఆయన ఉంటున్నాడు. మీ శ్రమ దినమందు మీకు ఆయన ఆశ్రయ దుర్గముగా నుండును. మిమ్మల్ని విడిపించేది మాత్రం కాదు, మిమ్మల్ని ఆశీర్వదించి నడిపించును. మీ దుఃఖము సంతోషముగా మారును, మీ అవమానము, మీ నింద మారును, మీ నష్టాలను దేవుడు ఆశీర్వాదంగా మారును. ఎప్పుడు దేవుణ్ణి నమ్మేటప్పుడు. దేవుని నమ్మండి. దేవుని నమ్మిన దేవుని బిడ్డని చేయి వదిలినదిగా చరిత్రలోనే లేదండి. ఈ దేవుని వాగ్దానం ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఈరోజంతా నడుపునుగాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా? మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఈ దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళని ఆశీర్వదించండి. యేసయ్యా, ఎటువంటి శ్రమలో వీళ్ళు ఉన్నా వీళ్ళ శ్రమలను మార్చండి. ఆశ్రయ దుర్గముగా వీళ్ళకు ఉండండి. గొప్ప అద్భుతాన్ని వీళ్ళ జీవితంలో చేయండి. వీళ్ళ దుఃఖం సంతోషంగా మారునుగాక. యేసయ్య నామములో తండ్రి, ఆమేన్, ఆమేన్.